ఆ మందిరంలో నింపబడిన తర్వాత యాజకులే లోపలికి వెళ్ళి పరిచర్య చెయ్యలేనంత తేజస్సుతో దేవుడు మహిమతో నింపాడు. ఎంత అద్భుతం జరిగి ఉంటది ఒకసారి ఊహించండి ఆ సన్నివేశం. అలాంటి గొప్ప రాజు, అలాంటి జ్ఞానము కలిగిన ఆ రాజు ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఇప్పుడు ఎలా ధీమా వచ్చిందంటే నచ్చిన అమ్మాయిని చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి ఎంతమందిని చేసుకున్నాడంటే 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత? 300 మంది ఉపపత్నులు, 700 మంది రాజకుమార్తెలండి. అంటే 40 సంవత్సరాల పరిపాలనలో 14 రోజులకి, బహుశా 14 రోజులకి అనుకుంటాను, 14 రోజులకి 40 రోజులకి ఒక్కొక్కరిని చేసుకుంటూ వచ్చాడండి. రాజు అయిన వాడు ఎక్కువ మందిని వివాహము చేసుకోకూడదు, అసలు అంటే ఐగుప్తుకే వెళ్ళకూడదు, గుర్రములు రథములు ఐగుప్తు నుంచి తేకూడదు అని బైబిల్ చెబుతుంటే గుర్రములు రథములు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడంట. ఐగుప్తు కుమార్తెని చేసుకున్నాడంట. 11వ అధ్యాయం మీరు చూడండి. ఆత్మీయుడా కాదా? తలెత్తండి, స్తోత్రం చెప్పండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 9-10 చదువుతున్నాం. ఇప్పుడు గుమ్మములారా, ఇతడు ఆత్మీయుడా కాదా? పరిశుద్ధుడా కాదా? ప్రార్థన పరుడా కాదా? యథార్థవంతుడా కాదా? కదా? దేవుడు కోరుకున్న వ్యక్తే కాదా? దేవుడికి ఇష్టడుగా జీవిస్తున్న వ్యక్తే కాదా? కదా? నువ్వు గాని ఆ గాని మీరు అనకపోవడమే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సులభం జీవితంలో జరిగింది కనుక మిమ్మల్ని బట్టి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. ఎప్పుడైతే దేవుడు స్థిరపరిచాడో ఆ తర్వాత ఏమాడు అది కాకుండా ఆయన స్థిరపరుస్తాడు నిజమే, నేను ఆశీర్వదిస్తాడు నిజమే, ఆయన ఉన్నత స్థాయికి నడిపిస్తాడు నిజమే. దేవుడు ఎందుకు తెలుసా? కొంతమందికి ఎవడో ప్రార్థన చేసింది జవాబు ఎందుకు రాదు తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రేమిస్తే ఎవడా అంటారు? మీరు జారిపోవడం దేవునికి ఇష్టం లేదు, మీరు పడిపోవడం దేవునికి ఇష్టం లేదు, మీరు దూరం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. అది మాస్టర్ బైక్ ఉండేది కదా, అది ఇంట్లోనే ఉంది. పిల్లలు 18 సంవత్సరాలు వచ్చింది కదా, ఆ అమ్మాయి ఇవ్వచ్చు కదా. ఒరే వద్దురా, ఏమైపోద్ది అని చెప్పట్లేదు ఇప్పటి వరకు. దేవుడిని చేసుకోవాలి వచ్చు డ్రైవింగ్. ఎందుకు అని అంటే అమ్మో ఇవన్నీ జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో. తల్లులు ఎందుకు అని అంటే నా కుమారుని నేను పోగొట్టుకోకూడదు, అంతేనా? యేసయ్య కూడా అందుకే కొన్ని ఇవ్వడు, కొన్ని ఇవ్వడు. ఇతడు చేసింది ఏమిటి అని అంటే క్రైస్తవుల్ని చేసుకుంటే బాగును, ఎవరిని పడితే ఇది చెప్తాను. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఉన్నాయి, ఇందులో యాడ్ చేయకుండా స్పెషల్ గా దాని గురించి చెప్తాను. కాబట్టి క్రైస్తవులు ఎవరిని చేసుకోవాలి? క్రైస్తవులనే చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయగలం చెప్పండి? మన చేతిలో ఏమైనా ఉందా? కానీ దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు కదా, పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, అది మంచిది కాదు. నేను ఒక మాట అంటాను, నీ దేవుడు వివాహ సంబంధం తీసుకుని రాలేడా? ఒక మంచి సంబంధం తీసుకుని రాలేడా? వారి దేవుడు కార్యం చేస్తాడా? మీ దేవుడు చేయలేడా? మరి మీరే కదా ఎర్ర సముద్రం పాలు చేసింది ఆయనే అని, ఎండిపోయిన ఎముకలను ఒక సైన్యంగా మార్చిందని ప్రార్థన చేసింది ఎవరు? అనట్లేదు. మరి మీరే కదా లాజరును బ్రతికించిన దేవుడు ఆయనే కదా, చచ్చిపోయిన బాడీని కూడా. మరి నీ జీవితంలో ఎందుకు కార్యం చేయడు? అద్భుతాలు చేస్తాడండి, ఊహించలేని కార్యం చేస్తాడండి. అందుకే ఆయన పాడాడు కదా, ఊహించ
తలంచలేదయా నీ మేలులన్నీయు తలంచలేదయా నీ గొప్ప కార్యము. ఆయన కార్యం ఊహించలేమండి. అలాంటి కార్యము నా దేవుడు చేస్తాడు నీ పట్ల. చచ్చిపోతారు అన్న వారిని కూడా దేవుడు లేవనెత్తాడు. మన గొప్ప కార్యం కాదు కానీ దేవుడి గొప్ప కార్యం. బృందావతి గారి కొరకు మనం ప్రార్థన చేసాం. తనతో పాటు ఆపరేషన్ అయిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఒక 5 చనిపోయారు అండి. కానీ దేవుడు సజీవంగా ఉంచాడు. మీ దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన నమ్మిక ఉండాలి కదా. నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు దేవుడు. ఈయనేమో అది దీనికి గుర్తుండదా? అన్యులు చేసుకోకూడదని గుర్తుండదా? ఇంకే ఉంటది కదా. కానీ స్థిరపరచాం కదా. స్థిరపరచువాడు అన్నాడు కదా. స్థిరపడిపోయాడు కదా. స్థిరపడిపోయిన తర్వాత నాకు దేమా నన్ను ఎవడు అడుగుతాడు అనుకున్నాడు. నేను జ్ఞానిని కదా అని అనుకున్నాడు. రే 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 ఫ్రెండ్స్ ఉంటారు కదండి. రే రే అన్యులు చేసుకోకూడదురా, నిన్ను తిప్పేస్తారా, నిన్ను మార్చేస్తారా అనేవారు ఉంటారా లేదా? మన తలకాయ ఎంత పెద్దది తెలుసా? మనమే తిప్పేస్తాం అన్నాడు. తిరిగిపోయాడు. ఏటన్నాడు? అలా ఉంటాడా లేదా? తిప్పేస్తాం ఏటనుకున్నావు అని తిరిగిపోయి ఎటు రమ్మంటే అటు వెళ్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చి. అందుకే దేవుడు చేసుకోతాడు. తిప్పేస్తాడు మీ మనసు అని చేసుకోతాడు. ప్రభునామానికి మహిమ కలుగును. ఏమైంది తెలుసా? ఒకే రాజ్యముకున్న ఆ రాజ్యాన్ని ఇప్పుడు చదవండి. మీరు 9, 10 చదివారు కదా. 11, 12 చదవండి. సెలవిచ్చినదేమనగా తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఒకే రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోయిందండి. ఒకటేమో యూదా గోత్రము, ఒకటేమో ఇశ్రాయేలు. యూదా గోత్రము యెరూషలేముకు రాజధాని అయితే ఇశ్రాయేలుకి షోమ్రోన్ రాజధాని అయింది. ఇప్పుడు యూదా గోత్రానికి రెహబాము సొలొమోను కుమారుడైన రెహబాము 12వ అధ్యాయం 1వ వచనము రెహబాముకి పట్టాభిషేకము చేయబడితే తన దాసుడైన యెరోబోముకి 10 గోత్రాలు దేవుడు అప్పగించేశాడు. కుటుంబం 2గా చీలిపోవడానికి కారణం ఏమిటి అని అంటే మొదటే బాగానే ఉన్నాడు. కానీ స్థిరపడిన తర్వాత మనం పేదరికలో ఉండేటప్పుడు ఆత్మీయత ఇంకెవరు వివరించక్కర్లేదు కదా. డబ్బులు వచ్చిన తర్వాతే అన్ని కోరికలు వస్తాయి కదా. అక్కడికి వెళ్ళాలా, అది చేయాలా. ఎందుకంటే ఉన్నాయి కదా మనకి అడిగేవాడు. ఏదైనా స్టాక్ అయినా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. నా వైపు చూడండి. ప్రభు నామానికి మహిమ. ఏం జరిగింది? 2గా చీలిపోయింది. వారి కొట్టుకోవడానికి కారణం ఏంటంటే సొలొమోను తీసుకున్న నిర్ణయం. చాలా ఎక్కువ చెప్పేశాను కదా. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. దినవృత్తాంత గ్రంథంలో ఏంటంటే అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని మన